హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్ వాళ్ళకి మనకి ఐపీఏలో ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎంసెట్లో ఎంత యాడ్ అవుతుంది, వెయిటేజ్ బట్టి ఎలా చెక్ చేసుకోవాలి, ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఎంత, ఎంసెట్ వెయిటేజ్ ఎంత, ఇలా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఎంసెట్ ప్రిపేర్ అవ్వక ముందే మీరు తెలుసుకుంటే మీరు ఈజీగా ఎంత మార్క్స్ గెయిన్ చేయాలి, మీ యొక్క మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా కేర్ఫుల్గా అయితే వినండి. ముఖ్యంగా ఎప్పుడు కూడా అడగను, ఈ వీడియోని మీ వీలైనంత వరకు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో తెలుసుకుంటే వారికి కూడా ఈజీ అవుతుంది. సో దయచేసి అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ మీరు ఎక్కడైతే చూడండి ఇంటర్ మార్క్స్ సంబంధించి, సో ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే మీకు 270 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో సెకండ్ ఇయర్లో 330 మార్క్స్. సో టోటల్గా ఇక్కడ చూసుకుంటే మీకు 600 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అదేంటన్నా మాకు టోటల్ 1000 కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ అన్నీ కూడా తీసేసి కేవలం నాన్ లాంగ్వేజ్ ఏవైతే 600 మార్క్స్ సో అయితే మీకైతే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఓసీ వాళ్ళకి ఈ యొక్క 600లోనే మనకి 45% అయితే రావాల్సి ఉంటుంది. అంటే టోటల్గా 270 మార్క్స్. సో ఫస్ట్ ఇయర్లో చెప్పాను కదా, సో 270 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో అదర్స్ అంటే వేరే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి 600కి 40% అయితే రావాల్సి ఉంటుంది. అలా టోటల్ 240 మార్క్స్. అయితే ఇది కేవలం ఇంటర్ మార్క్స్ సంబంధించి వెయిటేజ్ మాత్రమే. అయితే ఇప్పుడు ఎంసెట్ సంబంధించి చూసుకుంటే ఓసీ బీసీ వాళ్ళకి 160కి 25% అయితే రావాల్సి ఉంటుంది, అంటే 40 మార్క్స్. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే మనకి 0 మార్క్స్ అనమాట, అంటే వాళ్ళు జస్ట్ అటెంప్ట్ అయితే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చాలామంది డౌట్ ఉండేది ఏంటంటే ఇక్కడ 270లోనే మనకి 260 అయితే వచ్చింది, మేము క్వాలిఫై అవుతాం లేదా? అవ్వరు. ఇక్కడ 40 మార్క్స్లోనే మాకు 39 మార్క్స్ అయితే వచ్చింది, అవుతారంటే అవ్వరు. సపోజ్ ఇక్కడ 40 మార్క్స్ అయితే వచ్చింది, ఇక్కడ 260 మార్క్స్ అయితే వచ్చింది, ఇందులో క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అవ్వదు. సో మనకి ఇక్కడ ఎందులో క్వాలిఫై అవ్వకపోయినా కానీ మీరైతే ఎంసెట్కి అయితే క్వాలిఫై అయితే కాదు. బట్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మీకైతే తెలుస్తుంది. సో మీరు ఎంతవరకు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క మార్క్స్ సంబంధించి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా చెప్తాను, కేర్ఫుల్గా అయితే వినండి. సో సపోజ్ మీరు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్ వాళ్ళకి 25% వెయిటేజ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఎంసెట్ చూసుకుంటే 75% వెయిటేజ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, మీ మార్క్స్ మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సపోజ్ ఇక్కడ చూసుకుంటే రవి అనే పర్సన్ అయితే ఉన్నాడు. సో ఫస్ట్ మనకి ఇంటర్ వెయిటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే రవి అనే పర్సన్ చూసుకుంటే ఇంటర్లో మనకి 600కి 550 మార్క్స్ అయితే వచ్చాయనుకోండి. ఈ ఎంసెట్ సంబంధించి చూసుకుంటే తనకి 100 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క 550, 100 మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు సింపుల్‌గా, క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ రవికి ఇంటర్ సంబంధించి చూద్దాం. సో ఇంటర్ సంబంధించి చూసుకుంటే సో తనకి ఫస్ట్ ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో సో అది ఫస్ట్. అంటే మనకి మార్క్స్ ఆబ్టైన్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 25, ఎందుకంటే ఇంటర్ సంబంధించి 25% ఉంది కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే 550 తనకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై 600, ఎందుకంటే టోటల్ మార్క్స్ ఇంటర్ సంబంధించి చూసుకుంటే స్టార్టింగ్లో చెప్పిన 600 అయితే ఉంది కాబట్టి 600 ఇంటూ 25. సో టోటల్గా చూసుకుంటే మీకు 555 600 చేస్తే క్యాలిక్యులేటర్ అయితే యూస్ చేయండి. సో 0.92 ఇంటూ 25. సో టోటల్గా చూసుకుంటే సో తనకి 25%లో 22.91% అయితే ఉంది. సో ఇది జాగ్రత్తగా ఉంచుకోండి. జాగ్రత్తగా అయితే నోట్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఎంసెట్ సంబంధించి చూద్దాం. సో ఎంసెట్ కూడా సేమ్. సో ఎంసెట్‌లో తనకి ఎంత వచ్చింది? 100 మార్క్స్ అయితే వచ్చాయి. సో స్టార్టింగ్‌లో చెప్పిన మార్క్స్ ఆబ్టైన్ అంటే ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి, టోటల్ మార్క్స్. సో టోటల్ మార్క్స్ ఎంత ఇంటూ పర్సెంటేజ్ ఎంత. సో టోటల్ మార్క్స్ చూసుకుంటే 100. మొత్తం టోటల్ ఎంత, సారీ మార్క్స్ తనకొచ్చింది 100 మార్క్స్. సో టోటల్ ఏమో 160 ఇంటూ 75%, ఎందుకంటే ఎంసెట్ సంబంధించి వెయిటేజ్ చూసుకుంటే 75% అయితే ఉంది. సో 100/160 అంటే లైక్ మనకి 0.625 అయితే పడుతుంది. అండ్ అలాగే ఇంటూ 75. సో టోటల్ చూసుకుంటే మనకి ఇక్కడ 46.875. సో స్టార్టింగ్లో మీకు ఒక నెంబర్ నోట్ చేసుకోమని చెప్పేసి అన్నాను కదా, సో ఇంటర్ సంబంధించి అదేమో 22.91. సో టోటల్గా చూసుకుంటే సో తనకి రవి అనే వ్యక్తికి 69
788 అయితే వస్తుంది. సో, టోటల్‌గా మనకి ఇన్ని మార్క్స్ అనేవి తనకైతే వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ పర్సెంటేజ్ లైక్ వెయిటేజ్ సంబంధించి మీ యొక్క ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని, ఎంసెట్ మార్క్స్ బేస్ చేసుకొని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ యొక్క దానికి సంబంధించి ఈ మార్క్స్ సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పి మీలో డౌట్ అయితే ఉండొచ్చు. అది కూడా చెప్తాను. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! మనకొచ్చిన మార్క్స్ అండ్ అలాగే ర్యాంక్ రేజ్ ఎంతుంది. సో, మనకి 159 నుంచి 160 మధ్యలో వస్తే 150 ర్యాంక్ అయితే వస్తుంది. బట్ ఇది ఎస్టిమేషన్ మాత్రమే ఎగ్జాక్ట్‌గా అయితే రాదు. సో, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో, అలాగే మనకి ఇక్కడ 150 నుంచి 154 మధ్యలో వస్తే 51 నుంచి 200 ర్యాంక్ మధ్యలో అయితే వస్తుంది. సో, మనం క్యాలిక్యులేట్ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే 69.7888 ఉంది కదా! అంటే 69 సంబంధించి. సో, 69 మార్క్స్ సంబంధించి చూసుకుంటే మనకి అయితే ఇక్కడైతే ఉంది. సో, 69 సంబంధించి ఇక్కడైతే ఉంది కదా! 60-69 మధ్యలో ఏదైతే ఉందో అది. సో, అందులో చూసుకుంటే మనకిక్కడ 25,000 నుంచి 40,000 మధ్యలో ర్యాంక్ అయితే వచ్చింది. సో, 69.78 ఉంది కాబట్టి సో, మనకి పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి 70 దగ్గర నుంచి చూసుకున్నా గానీ 15,000 నుంచి 20,000 మధ్యలో ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై అవుతది. మీ యొక్క మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తుందో మీకైతే ముందే తెలుస్తది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయో అప్పుడు మీకైతే ఈజీ అవుతది. సో, తర్వాత ఎంసెట్ సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా తర్వాత అయితే మీకు అర్థమవుతుంది. బట్ ఇది ముందే ఎందుకు చేస్తున్నానంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటే మాత్రం ఈజీగా మీరైతే మార్క్స్ స్కోర్ గెయిన్ చేస్తారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత 25% మార్క్స్ అనేవైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో, దాన్ని బట్టి మనకి ఎంసెట్‌కి 75% అయితే కట్ ఆఫ్ ఉంది కదా! దాన్ని బట్టి మీరు ఎంత ప్రిపేర్ అవుతే మీకు యూజ్ అవుతుందని చెప్పి మీరు కనుక ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సో, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో, క్వాలిఫై మార్క్స్ సంబంధించి కూడా చెప్పాను. సో, ఈ విధంగా ప్రిపేర్ అవుతే మాత్రం మీరు ఈజీగా స్కోర్ అయితే గెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. సో, మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి వీడియోనైతే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.